నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, అసలు గత జన్మ ఉందో లేదో తెలియదు, తర్వాత జన్మ ఉందో లేదో తెలియదు. ప్రస్తుతం అయితే మనం నడుస్తున్నాం. అయితే ఇప్పుడు ఏదైతే నడుస్తుందో దాని గురించి ఆలోచించడం మానేసి ఎందుకు గత జన్మ గురించి ఆలోచిస్తుంటారు? అది కూడా ఈ ప్రశ్న ఈ మధ్య కాలంలోనే గత 10 సంవత్సరాల నుంచి మన భారతదేశంలో ఎక్కువగా దీని గురించే ఆలోచన చేస్తున్నారు. అయితే యూరోపియన్ దేశాల్లో మాత్రం ఎంతో కాలం నుంచి గత జన్మల గురించి రీసెర్చ్ చేసేటువంటి ఆస్ట్రాలజర్స్ ఉన్నారు. వారికి ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా, వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారంగా. అయితే ఎప్పుడైనా ఈ జన్మలో అయినా చిన్నపాటి ఏదైనా సమస్య వచ్చిందని అనుకోగానే ఏమిటో ఏం పాపం చేశానో ఏమిటో నా కర్మ ఇట్లా తగలబడింది, నా ప్రారంభం ఇట్లా తగలబడింది అని ప్రతివాడు అనుకుంటుంటాడు. ముందు నిజంగా ఆ ప్రారంభం ఉన్నదా లేదా అనే విషయం కాస్త పక్కన పెట్టి ఈ మాట అంటారు. కొంతమంది ఏమంటారంటే నువ్వేదో పోయిన జన్మలో వెధవపనులు చేసావోయ్, అందువల్ల ఇప్పుడు ఇట్లా వచ్చింది అనేస్తారు. అంటే తెలిసి తెలియకనే అనేస్తుంటారు అని అనుకుందాం. కానీ నిజంగా వారు తెలిసన్నా తెలియకన్నా ప్రస్తుతం ఉన్నటువంటి రోజులలో ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. కొంతమంది అనుకుంటారు నేను నిద్ర లేచిన మొదలుకొని సాయంత్రం వరకు పడుకోబోయేంత వరకు నిత్య దీపారాధన దైవారాధన చేస్తున్నాను, అది కనీసం నాకు నెలసరి కూడా భత్యం కూడా దొరకనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కొక్కడైతే అన్ని మోసాలు దారుణాలు చేస్తుంటాడు. అలాంటి వ్యక్తికి ఈ భగవంతుడు ఎలాంటి శిక్ష లేడా? మరి నేను ప్రతిరోజు గుడికి వెళ్తున్నాను, గోపురానికి వెళ్తున్నాను, నాకు చూస్తేనా సరైన ఆదాయం లేదు, సంతానమా ఏదో ఉన్నారు, వారు కూడా ఏదో చిన్నపాటి స్కూల్స్ చదువుకుంటున్నారు. మరి ఆ ఎదురింటి వాడు చూస్తేనా వాడు విపరీతంగా సంపాదించాడు, 4 కార్లు ఉన్నాయి, 4 మేడలు ఉన్నాయి, రాజకీయ నాయకులతో ఫోటోలు దిగుతుంటాడు, 2 సార్లు జైలుకు పోయిచ్చాడు, పైగా బెయిల్ మీద తిరుగుతున్నాడు, బెయిల్ మీద తిరుగుతూ ఇంకొక వెధవ పనులని చేస్తున్నాడు. మరి దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని ఇలాంటి వాళ్ళు వాపోతూ నాలాంటి వారిని అడిగితే ఏమంటారంటే వాడు పూర్వజన్మ చేసుకున్నటువంటి సుకృతమయ్య బాబు, వాడు ఏదో పుణ్యం చేసుకున్నాడు, మరి నేనే పుణ్యం చేసుకోలేదా సిద్ధాంతి గారంటే, నువ్వు కొన్ని పుణ్యాలు చేసుకున్నావు, నువ్వు కొన్ని పాపాలు చేశావు, కనుక ఆ పుణ్యాలు అవన్నీ ఉన్నాయి కదా, కనుక ముందు కొన్ని పాపాలే ఉంటాయి, ఆ తర్వాత పుణ్యాలు ఉంటాయి, ఆ తర్వాత 1 by 1 అనుభవించాలా అని సహజ ధోరణిలో చెప్పుకుంటూ వస్తుంటాం. అయితే అప్పుడు అవతల వారు అంటున్నారు, మరి ఇప్పుడు ఆ ఎదురింటి వ్యక్తి ఇన్ని నేరాలు చేశాడు, జైలుకు పోయి వచ్చాడు, నిన్నగాక మొన్న ఎక్కడ ఒక మర్డర్ కేసులో కూడా అతని పేరు ఉందట, మరి రాజకీయ నాయకుడికి తెలుసు, కానీ ఈ వ్యక్తితో రాజకీయ నాయకులు స్నేహితం చేస్తారు, పైగా ఆయన ఎమ్మెల్యేగా నిలవాలనుకుంటున్నాడు, మరి ఇతని మీద మర్డర్ కేసులు ఉన్నాయి, జైలుకు ఉన్నాడు, బెయిల్ మీద ఉన్నాడు, మరి ప్రభుత్వం ఏం చేయలేదా? ఏదో రకరకాల క్వశ్చన్స్, న్యాయస్థానం ఏమీ చేయలేవా అని వాపోతారు. నిజమే, కానీ ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏమిటంటే ఈ ఇద్దరు ఏ దరిద్రంతో ఉన్నాడు, బి ఐశ్వర్యంతో ఉన్నాడు. ఈ దరిద్రంతో ఉన్నటువంటి గత జన్మలో ఎక్కువ పాపాలు చేశాడు. ప్రస్తుతం ఐశ్వర్యంతో ఉన్న వ్యక్తి గత జన్మలో ఎన్నో పుణ్యాలు చేశాడు. సరే, ఆ పుణ్యాల వలన పదవులు రకరకాలైనటువంటివన్నీ అనుభవిస్తాడు. మరి ఈ జన్మలో చేసిన పాపాలు ఉన్నాయి కదా, ఇవి పక్కనే వెంట వచ్చేస్తాయి. ఎప్పుడు వస్తాయి? మరు జన్మకు వస్తాయి. అంటే మొత్తం గత జన్మ, ఈ జన్మ, మరు జన్మ
వాస్తవంగా జ్యోతిష్ శాస్త్రం మనం 12 గళ్ళతో ఉంటుంది రాశి చక్రం. ఈ రాశి చక్రంలో మనం ఫలితాలు చూసుకుని ఉంటాం. అమ్మాయి అబ్బాయి జన్మించిన దగ్గర నుంచి విద్యాబుద్ధులు, ఆ తర్వాత వివాహము, వివాహ అనంతర జీవితము, సంతానాలు, ఇవన్నీ చూసుకుంటూ ఉంటుంటాం. అయితే ఈ చూసుకునేటువంటి తరుణంలోనే నాలాంటి పండితుల దగ్గరికి వెళ్తారు. వెళ్ళంగానే వారు ఏం చెప్తారంటే, ఏవో కొన్ని దోషాలు లాంటివి ఉన్నాయనో, పితృదోషాలు ఉన్నాయనో, ప్రారంభ దోషాలు ఉన్నాయనో, నాగదోషాలు ఉన్నాయనో, ఇలాగ కొన్ని దోషాలు ఉన్నాయని చెప్తుంటారు. ఆ చెప్పే సమయంలోనే కొంతమంది ఏం చేస్తారంటే, కొన్ని ఇప్పటికైనా మంచి కర్మలు చేయవయ్యా బాబు, మంచి కర్మలు చేయి, ఇప్పుడు కన్నా మంచి కర్మలు చేస్తే రాబోయే రోజుల్లో చక్కని ఫలితాలు అనుభవిస్తారు. ఏం కర్మలు మంచి కర్మలు చేయమంటారండి? నిద్ర లేచిన మొదలుకొని రాత్రి పడుకోబోయేదాకా భగవన్ నామస్మరణ చేస్తున్నాను, గుడికి వెళ్తున్నాను, గోపురానికి వెళ్తున్నాను, అన్నీ చేస్తున్నాను, కానీ పరిస్థితులు రావట్లేదు. ఎవరన్నా పుణ్యాత్మలు వస్తే వారి దగ్గరికి వెళ్తున్నాను, సేవ చేసుకుంటాను, సత్పురుష సాంగత్యమా చక్కగా ఉంది. మరి దీంతో పాటు ఎవరైనా పెద్ద పెద్ద పీఠాధిపతులు వచ్చారనుకో, వారి సేవ చేసుకుంటాను, ఇంతకంటే నేను మంచి కర్మలు ఏం చేయమంటారు అని అడుగుతారు. నిజమే, ఇన్ని గొప్ప మంచి కర్మలు చేస్తున్నప్పటికీ కూడా ఒక్కోసారి పరిస్థితులు వ్యతిరేకం అవుతూనే ఉన్నాయి. కనుక ఇలాంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు మనకు రావాలంటే కొంతవరకు జాగ్రత్తలు అంటూ తీసుకోవాల్సిన అవసరం అంటూ ఉంది. అంటే అమ్మా,